తర్వాత లక్ష్మి పెళ్లి భోజనమే. అవును తిన్నట్టే. పద్మ ఎక్కడ్రా? లక్ష్మి మోసాలు దాన్ని లోపల తీసుకుపోమా. అమ్మా బంగారు తల్లి, ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడాలమ్మా. నా ఆయుష్ కూడా పోసుకుని నువ్వు నిండు నూరేళ్లు బతకాలి. బామ్మ భోంచేసావా? వెళ్ళి భోంచేయి ముందు. ఏంటి, లక్ష్మికి లక్షణమైన ఒక సంబంధం ఉంది. బాగా ఉన్నవాళ్ళు, ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్నాడు. నాన్న కూడా అలాంటి సంబంధం కోసమే చూస్తున్నారు. మరి ఇంకేంటి, ఇద్దరు ఈడు జోడు చాలా బాగుంటారు. ఎవరు? జొన్నవిత్తుల సత్యం గణపతి వీధిలో ఉంటాడు. ఆయనకి పెళ్ళైపోయిందే. రోగిష్టి పిల్లతో పెళ్లి జరిపించారమ్మా. 2 ఏళ్లలోనే చనిపోయింది. పాపం ఆ కుర్రాడు ఏం చేస్తాడు? పెళ్ళైన వాడికిచ్చి చేయమంటావా? లక్ష్మి కూడా వయసు అవుతోంది కదా, అందుకని చెప్పడం లేదు. మంచి చోటు. అమ్మాయి చూడ్డానికి మహాలక్ష్మిలా ఉంది. పాపం ఏమో ఇంకా పెళ్లి కావటం లేదే. అవునే, లక్ష్మి కూడా వయసు అవుతోంది కదా. పెళ్ళైన వాడికిచ్చి చేయమంటావా? తనతో పాటు పుట్టిన ఊళ్ళో వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోయాయి. అమ్మాయి చూడటానికి లక్షణంగా ఉంది, కానీ ఏం సమస్య ఏమిటో ఎవరికి తెలుసు. భాస్కర్ సార్, ఎలా ఉన్నారు? ఏంట్రా సూపర్. తనే సార్. ఓ హాయ్. హాయ్. పెళ్ళికి డెఫినెట్ గా రావాలి సార్. రేయ్ పోయిందా? అయిపోయిందా? మా వాడు చాలా మంచోడమ్మా. తెలుసు, ఆల్రెడీ చెప్పారు. ఈ అందమైన అమ్మాయిలు ఎప్పుడూ ఇంతే. దేశంలో ఎంతో మంది మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేసి వీడి దగ్గర. సరే సరే ఓకేరా. పెళ్ళికి తప్పకుండా రావాలి. ఓకే, నేను శేఖర్ సార్ కలిసి వస్తాను. మామా భలే అమ్మాయిని పెట్టాడు కదా. మనకి మాత్రం ఆ భగవంతుడు ఎలా రాసి పెట్టాడో చూసావా? ఏం తీసుకురాలేదు, చదువా చెప్పుకునేలా లేదు, అమ్మాయి అందంగా లేదు. ఛే, ఎంత మోసపోయాం రా. దీని అమ్మ బతుక. వాళ్ళ నాన్నని కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం, ఫినిష్ చేస్తున్నాం. ఎవరు కావాలి? మేము కావ్య ఫ్రెండ్స్. వాచ్మెన్ ఎవరు? కావ్యమ్మ ఫ్రెండ్స్ అంట, బయటే పెట్టమను. స్టార్టింగ్ రివర్స్ గేరా. మీ మామగారు పిసినారోళ్ళ ఉన్నారు, ప్లాస్టింగ్ కూడా చేయించలేదు. హాయ్, ఎలా ఉన్నావు షోల్డర్? హాయ్ కావ్య, ఏం ఎగ్జామ్ దరా? లోపలికి రండి. మూసుకునరా. అసలు కమ్ ఇన్. చూస్తా. ఆయన మా బావగారు. ఏలో పాత మ్యూజియం ఉందే. బావా, నా కలీగ్స్. కూర్చో, ఇప్పుడే వస్తా. ఏంట్రా ఇంత సైలెంట్ గా ఉన్నారా? ఏదైనా తినాలనిపిస్తోందిరా. రే, టైం అంటూ ఒకటి ఉంటుంది, టైమింగ్ అంటూ ఒకటి ఉంటుంది. ఈ రెంట్కి నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. అచ్చు మీలాగే ఉన్నాడండి. గిఫ్ట్ ఏదిరా? మా బిల్ నా దగ్గర ఉందిరా. ఇదేమన్నా చదివింపులా? నాన్న రెడీ అవుతున్నారు, భోంచేయమన్నారు, వచ్చేస్తున్నారట. రండి.
భోజనం చేయమంటున్నాడు రా. అదేమన్నా కోడ్ కూడా? అవును, కావాలంటే ఇంకోసారి చెప్పించనా? మంచి సువాసన. కావ్య, ఈ గుండుగడి గురించి తెలుసుగా, వీడి గుడ్డు కావాలి. సారీ కొంచెం డిలే అయింది. ఇట్స్ ఓకే, పర్లేదు. తను వినయ్, ప్రేమ్, బాబు, షోల్డర్, మోహన్, తను నమస్తే సార్, రాజ్. హలో అంకుల్. లాస్ట్ టైం మీటింగ్ మిస్ అయింది. ఈసారి ట్రాఫిక్ ఏం లేదు కదా? కిచెన్లో చూసుకో. సరే. ఏం కావాలో చూడు. ఎలా వచ్చారు? నా కార్లోనే అంకుల్. అయ్యయ్యో, రాజు కార్ ఏమైంది? నేను కార్ ఇంకా కొనలేదు. ఎప్పుడు కొంటున్నారు? ఒక 2 yearsలో. కమిట్మెంట్స్. అయ్యో గుడ్డు రోయ్. చికెన్ సూపర్ అండి. అది కాలీఫ్లవర్. కాలీఫ్లవరే చికెన్ లా ఉంటే చికెన్ ఎలా ఉంటది? చికెన్ లాగే ఉంటుంది. ఇప్పుడు నువ్వెందుకు అనవసరంగా ఎంత బిల్డప్ ఇస్తున్నా? రాజ్ కావ్య మ్యారేజ్ గురించి ప్లాన్ చేయబడలా? ఇదే పెళ్లి గురించి మాట్లాడే లక్షణమా? ఇప్పుడు చూడు అంకుల్, కావ్య మ్యారేజ్ ఎలా చేద్దాం అనుకుంటున్నారు? పురోహితుడితోనే. అయ్యో, అంకుల్ కూడా భలే పని చేసేసారే. నోరు మూసుకోరా. ఇప్పుడు గుడ్డ మనకే. నాకేది? తప్పుగా అనుకోకండి, కావ్య మ్యారేజ్ కావ్యే డిసైడ్ చేస్తుంది. అంటే మీకంటూ ఒపీనియన్ ఉంటుంది కదా అంకుల్? తను అడిగితే నా ఒపీనియన్ చెప్తాను. కుక్క రాకముందే రాయి విసరకూడదు కదా. కరిచే కుక్క అయితే రాయి విసిరిన ఆగదు. కావ్య గుడ్డు పెట్టలేదే? సారీ, ఇప్పుడే తెస్తా. నో ఒకే ఒక రోజు లీవ్ One కావాలి thing. సార్. చాలా అర్జెంట్. నో లీవ్ ప్లీజ్. ఒక్కరోజే సార్. ప్లీజ్ దీనమ్మా వెళ్ళు. భాస్కర్, భాస్కర్ సార్. ఆర్ యూ ఓకే? యా ఓకే సార్. మీట్ మీ బిఫోర్ యూ లీవ్. షూర్ సార్. టేక్ కేర్. పెళ్లి గురించి మాట్లాడరా అంటే ఇలాగా మాట్లాడేది? కుక్కొస్తుంది, నక్కొస్తుందని. ఆయన గ్యాప్ ఇవ్వలేదురా, ఇంకెలా మాట్లాడమంట? వాళ్ళ బాబు కావ్య ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుతున్నాడు, లేనప్పుడు ఒకలా మాట్లాడుతున్నాడు. పులుసు నా పక్కకి తోయమన్నా అది కూడా చేయలేదు తెలుసునా? గాడిది గుడ్డేం కాదు, అంత టైం ఉంది కదరా. నువ్వేమనుకుంటున్నారా? నువ్వు కారు ఎక్కేటప్పుడు మీ మామగారు వచ్చి తలగొక్కుంటూ అల్లుడు పెళ్లి గురించి ఏవి మాట్లాడకుండా వెళుతున్నారే అని అడుగుతాడు అనుకుంటున్నావా? దాని గురించే వచ్చామని తెలుసు, కానీ అవాయిడ్ చేస్తున్నట్టు మాట్లాడారా. మా నాన్న మొహమ్మాటానికి పోతే కడుపు వస్తుంది అంటూ ఉంటారు. వాళ్ళంతా గొప్పవాళ్ళు, మనమే కొంచెం తగ్గుండాలి. బిచ్చగాళ్ళలాగా అయ్యా మీ అమ్మాయి నాకు బాగా నచ్చిందయ్యా అని కాళ్ళ మీద పడిపోవాలి. అదంతా నా వల్ల కాదు. కాదంటే దానికి ఎందుకు ఇంత దూరం రావాలి? సో నువ్వేం మాట్లాడాలనుకున్నావో అది మాట్లాడలేదు. ఆయన ఏది మాట్లాడకూడదు అనుకున్నానో అదే మాట్లాడారు. అరే పంచరా, నువ్వే అలా మాట్లాడి ఉండకూడదు కదా. టక్కని టంగ్ స్లిప్ అయ్యాను, కానీ అతను డబుల్గా మాట్లాడరా, నన్ను ఎదవం చేశాడు. ఏదేమైనా మనం వాళ్ళకంటే తక్కువేగా. కావ్యం నాకు ఇచ్చి చేయడానికి ఆయనకి ఇంట్రెస్ట్ లేదురా. మనకి ఎస్ అని చెప్పరు, తనకి నో అని చెప్పరు. సరే కాఫీ తాగదామా? చూడరా సూపర్ రా. నేను అలా మాట్లాడి ఉండకూడదురా, టక్కని టంగ్ స్లిప్ అయ్యాను. ఆయన నా గ్యాపే ఇవ్వలేదు. అవునరా, వాళ్ళ బాబు కావ్య ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుతున్నాడు, లేనప్పుడు వేరేలా మాట్లాడుతున్నాడు. పులుసు నా పక్కకు తోయమన్నా ఇంకా 300 కిలోమీటర్లు వెళ్ళాలరా. దరిద్రపు నా కొడక, చస్తాం. ముయిరా నోరు. ఇదిగో భాస్కర్, ఏమైంది నీకు? ఒకటే కన్ఫ్యూజన్గా ఉంది సార్. నువ్వు కన్ఫ్యూజ్ కాకపోతేనే ఆశ్చర్యం. ఇప్పుడే నీకు ఎంగేజ్మెంట్ అయింది. యాక్చువల్గా నువ్వు జాలీగా ఉండాల్సిన టైం ఇది. ఏ పెళ్ళి ఇష్టం లేదా? అమ్మాయి నచ్చలేదు సార్. వాడి ఆ అమ్మాయిని చూసేగా ఓకే చెప్పావు? చూసా, తెలియకుండా ఓకే చెప్పాను సార్. తెలియకుండా? ఓకే,
మ్యారేజ్ క్యాన్సిల్ చేసేద్దాం. అదే మంచిది ఆ అమ్మాయికి. సార్ ఇప్పుడే సార్ ఎంగేజ్మెంట్ అయింది, సడన్గా ఎలా సార్ చెప్పేది? ఇప్పుడే ఎంగేజ్మెంట్ అయ్యింది, ఇప్పుడు ఎలా సార్ చెప్పేది అంటావు. రేపు శుభలేఖలు కొట్టించాక ఇప్పుడు ఎలా సార్ చెప్పేది అంటావు. చివరికి తాళి కట్టేస్తున్నాను, ఇప్పుడు ఎలా సార్ చెప్పేది అంటావు. ఇంకెప్పుడు చెబుతావు? ఫస్ట్ నైట్ అయిన తర్వాత చెప్తావా? లేదు సార్, తలుచుకుంటేనే పాపం అనిపిస్తుంది సార్. ఇప్పుడు పాపమని అనిపిస్తుంది, తర్వాత కోపంతో ఒళ్ళు మండిపోతుంది. చాలా కన్ఫ్యూజన్గా ఉంది సార్. అబ్బా, మళ్ళీ ఫస్ట్కి వచ్చావా? ఇలా చూడు, జాలనిపిస్తే ముష్టి అయ్యొచ్చు, పెళ్లి చేసుకోకు. పెళ్లి కొడుకు రాలేదా? ఈయనే పెళ్లి కొడుకు. జూలైలో వెడ్డింగ్ ఉంటుంది. 1 month లీవ్ కావాలి. హే కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మాల్ని నా షో చేస్తానంది. ఓకే, కంగ్రాట్స్ సుసి. ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ హరీష్. చాలా జాలీగా ఉన్నట్టున్నావు. ఫస్ట్ ఏ సాంగ్? కాబోయే పెళ్లి కూతురు సుసి. ఏ తన్నులు తింటావు, ఆనర్లో చెప్పొద్దు. పిల్లను లేని జీవితం. ఏడు 50 తర్వాతే అమృత గడియలు. మంచి ముహూర్తం చూడకుండా ఏ పని చేయను. పర్వాలేదు, మంచిదే కదా. దిస్ ఇస్ అవినాష్, కావ్య మా అమ్మాయి. నిజం చెప్పు, పెళ్లి కొడుకు నచ్చాడా? నచ్చాడు. పెళ్లి కొడుకుని నువ్వు చూసావా? చూడలేదు, అయినా నచ్చాడు. అక్క విన్నారా? వినపోయినట్టు నటిస్తున్నారా? ముసలాన్ని కూడా అది నచ్చాడు అంటోంది. ఈ ఇంట్లో ఉండటం కంటే వాణ్ణి చేసుకోవడమే బెటర్ అనుకుంటోంది. మంచి మంచి సంబంధాలు ఎన్ని నచ్చాయి దానికి. చూద్దాం చూద్దాం అన్నారు, ఇంకా ఏం చూస్తారు? అక్క వద్దక్క. నీ పనేదో నువ్వు చూసుకొని వెళ్ళవే. హలో భాస్కర్, నేను షోలో ఉన్నాను. 2 minutes లో ఫోన్ చేయనా? ఉండు, ఒక్క నిమిషం. హలో, నేను ఆనర్లో ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు, స్టాప్ చేసేద్దాం. ఇది రెడ్ FM 93.5. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా విత్ ఆర్జే సతీష్ అండ్ ఆర్జే సుశీల. లేదు, నాకు అర్థం కాలేదు.
ప్లీజ్ భాస్కర్